వచ్చేసి రావణుడు సభ నడుస్తూ ఉంటుంది. అప్పుడు కూడా ఆ యొక్క ఆ సభలో దూకి రావణుడి పైనకి దుమికి ఆ కిరీటాన్ని తన్ని ఈ ఉన్న మెడలో ఉన్న ఆభరణాలన్నీ పీకేసి ఆ సింహాసనం పై నుంచి ఈ యొక్క సుగ్రీవుడు రావణుని కింద పడేస్తాడు. పడేసి పిడిగుద్దుళ్ళు గుద్దుతాడు. అప్పుడు రావణుడు కూడా ఈ యొక్క సుగ్రీవుడిని పట్టుకొని బంతిలాగా పిసికి నేలకేసి పడతాడు. ఆ సుగ్రీవుడు కూడా లేచి మళ్ళీ అట్లా ఇద్దరి మధ్య చాలాసేపు యుద్ధం జరుగుతుంది. ఎవ్వరూ తగ్గరు, ఇద్దరు బలాఢ్యులు, ఇద్దరికి శక్తి ఉన్నది, ఇద్దరికి యుద్ధ నైపుణ్యం ఉన్నది. అటువంటి రావణుడు చాలాసేపు యుద్ధం చేసిన తర్వాత ఒక మాయాశక్తి రూపంగా తాను బలవంతుడవుతూ ఉంటాడు. అంటే అప్పటిదాకా శరీరంలో ఉండే బలం కన్నా కొత్త ప్రత్యేకమైన ఒక బలాన్ని తాను ఆవాహన చేసుకొని అలా గట్టిపడుతూ ఉండి యుద్ధం చేస్తూ ఉంటాడు సుగ్రీవుడు. దీన్ని గమనిస్తాడు సుగ్రీవుడు, ఇది మాయారూపం ధరిస్తున్నాడు అనుకొని ఈ యొక్క రాక్షసుడిని అంటే రావణుని కాస్త నేను బలహీనుని చేశా, నిర్వీర్యుని చేశా, భయపెట్టా అనుకుని ఆనందంతో ఆకాశంలోకి ఎగిరేసి వచ్చేస్తాడు రాముడి దగ్గరికి. రాముడు అప్పుడు చూస్తాడు, ఏమయ్యా నువ్వు ఎందుకు ఇట్లా చిటికలో వెళ్ళావు, చిటికలో వచ్చావు? ఇలా గనక వెళ్ళి నువ్వు అతన్ని పోరాడి యుద్ధం చేయబోయావు, ఒకవేళ వాళ్ళ చేతుల్లో పట్టుబడి ప్రాణాలు కనుక పోతే ఇక నాకు సీతతో పనే ఉంది, లక్ష్మణుడితో పనే ఉంది, వీళ్ళంతా నాకెందుకు? ఇక నీలాంటి ముఖ్యమైన వ్యక్తిని పోగొట్టుకున్న తర్వాత వీళ్ళతో నాకు అవసరమేమి లేదు. కానీ నీకున్న బలం చేత నువ్వు అక్కడ ఏదో సాధించుకొని వస్తావని నమ్మకం ఉన్నా ఒక్కొక్కసారి ప్రాణాలు పోవచ్చు. అలా పోతే నాకు సీతతో పనే ఉందయ్యా, ఇలాంటి పని ఎప్పుడు చేయి, మాకు ఎవ్వరికీ తెలియకుండా నువ్వు పోకు. ఎందుకంటే అందరం ఒక మాట అనుకొని సమాయత్తమై వచ్చాం. నువ్వు సొంతగా వెళ్ళి ఏదైనా నీకు జరగరానిది జరిగితే నేను ఏం చేస్తానో కూడా చెబుతా విను సుగ్రీవ. వెంటనే ఒకవేళ సీత నా దగ్గరికి వస్తే నేను భరతుడికి రాజ్యం అప్పజెప్పేస్తాను, అప్పజెప్పేసి నా ప్రాణాలు నేను వదిలేస్తాను. లక్ష్మణుణ్ణి అయోధ్యలో వదిలేస్తాను, నా ప్రాణాలు ఉండవు. ఎందుకంటే మిత్రుని పోగొట్టుకున్న తర్వాత ఇక నాకు ప్రాణాలతో పనేముంది? మిత్రుడిని పోగొట్టుకున్న సీత నాకెందుకు, మిత్రుడు పోయిన తర్వాత లక్ష్మణుడు ఎందుకు అని రాముడు సుగ్రీవుడితో అంటాడు. చాలా బాధపడతాడు సుగ్రీవుడు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో చెప్తారామా. ఎప్పుడైతే రావణుడు భవనంలో రావణుడు కనపడ్డాడో నాకు తెలియనటువంటి పట్టరాని కోపం వచ్చింది. ఆ కోపంతో ఎగిరి వెళ్ళా